హాయ్ నమస్తే అందరికి 2020 సంవత్సరంలో ఎక్కడ చూసినా కానీ సంధికి ఒక గణపతిని అయితే పెట్టారు కాక ఏ సంధిలో చూసినా గణపతి అయితే ప్రత్యేక దర్శనం అయితే ఇస్తుండు స్పెషల్ లుక్ తోని ఒక్కో ఏరియాలో ఒక్కో రకంగా అయితే కనబడతాడు. అట్లనే ఈ సంవత్సరం కూడా మన కరీంనగర్లో అయితే ఒక ఎయిర్పోర్ట్ గట్టి అన్నైతే వినాయకుని పెట్టారు. అందుండే వినాయకుని కూడా మన గణపతిని నడుపుతాడు. అదేంది గణపతి నడుపుడు ఏందని అనుకుంటారు కదా. ఇక్కడ చూతురు కదా కాక సేమ్ విమానం లెక్కనే తయారు చేసి పెట్టారు వినాయకుని కోసం. ఆ లోపల వినాయకుని అయితే పైలట్ రూపంలో తయారు చేసి అయితే పెట్టారు. ఇక ఇది చూడడానికి అయితే అట్టిగా ఓనియర్ కాక ఇక్కడ ఒక 25 రూపాయలు పెట్టి అయితే మనం టికెట్ కొనుక్కోవాలి. టికెట్ కొనుక్కొని లోపలికి అయితే బోర్డింగ్ పాస్ పట్టుకొని అయితే పోవాలి. సేమ్ నిజంగా ఎయిర్పోర్ట్లో ఉన్నట్టే ఉంటుంది. టికెట్ తీసుకొని పోయాలా కూర్చున్నాక ఇక మీదికి లేతా అనుకున్నారు. అది మీదికి లేవది ముంగడి కూరుకది. ఇట్లా పెట్టడానికి అయితే ఒక కారణం అవుతుంది. రీసెంట్ గా అహ్మదాబాద్ లో ఫ్లైట్ యాక్సిడెంట్ అయితే జరిగింది. అక్కడ చాలా మంది చనిపోయారు కదా. సో వాళ్ళ ఆత్మ శాంతించాలని చెప్పేసి వారి కోసం అయితే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది ఒకటే కాదు, ఈ మధ్యలో ఆపరేషన్ సింధూర్ కూడా జరిగింది. సో దానిలో భాగంగా చాలా మంది అయితే సైనికులు చనిపోయారు. సో వాళ్ళని ఉద్దేశిస్తూ కూడా దీన్ని పెట్టడం జరిగింది. ఇదైతే నాకు తెలిసింది చెప్తలేను, అక్కడ ఉన్న వాళ్ళని అయితే అడిగి మీకు చెప్తున్నా. నాకు తెలిసి